నిరుపేదరికాన్ని నుండి వచ్చాను కాబట్టే పేదల కష్టాలు తెలుసునని, అందుకే తన సొంత నిధుల నుండి నిరుపేదలకు సహాయం అందిస్తున్నానని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. గోమతి నగర క్యాంపు కార్యాలయంలో తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది చిరు వ్యాపారులు సంపాదన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలిచేందుకు తన వంతు సహాయంగా తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కరోజే 47 మంది పేదలకు తోపుడు బండ్లు అందజేశామని తెలిపారు. అందులో 41 తోపుడు బండ్లు, 5 ఇస్త్రీ బండ్లు, ఒకరికి రిక్షా అందించినట్లు తెలిపారు. నేను తాటాక గుడిసెలో పుట్టానని, కడుపేదరికాన్ని అనుభవించాను కాబట్టే ఈ స్థాయికి వచ్చానన్నారు. పేదల కష్టాలు తెలుసుకున్నాను కాబట్టే నా వంతు సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఓకే సార్ వచ్చానా రావద్దని చెప్పించే సార్ దగ్గర చెప్పించే రావు కదా నాయకులు కూడా తెలియదు కదా నేను అందుకే మధ్యలో ఫోటో తీసుకోవాలి ముందరికెళ్ళి ఫోటో తీసుకునేది ఈరోజు నెల్లూరులో మా యొక్క పిల్లలందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 40 మందికి తోపుడు బండి ఇవ్వటం జరిగింది. 47 బండ్లు ఇవ్వటం జరిగింది. దాదాపు ఇంతవరకు యాక్చువల్గా నెల్లూరు సిటీలో ఎలక్షన్ అయిన తర్వాత నుంచి దాదాపు 300 బండ్లు పైగా ఇచ్చాం. ఎందుకంటే నిరుపేదల వాళ్ళు బాడుగు బండ్లు పెట్టుకొని తోసుకుంటారు. నేను ప్రచారంలో చూశాను, అడిగా ఎక్కడికి పోయినా ప్రచారంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్థితి, జీవనశైలిని తెలుసుకోవడం కోసంగా వాళ్ళందరిని అడిగితే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఒకటేను, సార్ నెలకి 1500 కడుతున్నాం, 1800 కడుతున్నాం, 1200 కడుతున్నాం అని. సరే కనీసం వాళ్ళకి బండి ఫ్రీగా ఇస్తే కనీసం 1200 నుంచి 1500 ఫ్రీగా మిగులుతుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఆ రోజు నిర్ణయించి ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తానన్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఇచ్చాను కొన్ని, ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ఇచ్చాం. దాదాపు ప్రతి నెల ఒక 20 నుంచి దాదాపు 50 దాకా ఇస్తున్నాం. ఇది మా పిల్లలు, మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా నిరుపేదలు కొద్దిగా లిఫ్ట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం అంటున్నారు. ఆ P4 ప్రోగ్రాంలో కిందన బాటంలో ఉండేవాడిని పైకి చేస్తున్నారు. అదేవిధంగా నిన్న 1439 పట్టాలకు గాను 633 పట్టాలు వర్చువల్గా సీఎం గారి ప్రజెన్స్లో ఒకే ఒక సెకండ్లో 633 మందికి పట్టాలు ఇచ్చాం.
గతంలో లాగా దొంగ పట్టాలు కాదు, ఏదో ఒక కాగితం ఇచ్చి మీరు నివాసం. ఇదే విధంగా అనేక మంది ఈ పట్టాలు శాంక్షన్ అయిన తర్వాత అనేక మంది నేను అప్రోచ్ అవుతున్నారు. దానికి కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎంఆర్కి చెప్పాను. ఎక్కడెక్కడ సమస్యలుండి లీగల్ సమస్య లాగానే హైకోర్టు, సుప్రీంకోర్టు లాగానే ఉంటాయో అవన్నీ వర్కౌట్ చేస్తామని చెప్పి ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నాం. ఎవరున్నా యాక్చువల్గా తెలియపరచండి, తెలియపరిస్తే ఖచ్చితంగా చేస్తాం. సచివాలయం స్టాఫ్కి కూడా వాడు చెప్పాను, అటువంటివి కూడా ఐడెంటిఫై చేయమని. ఆ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక కార్యక్రమాలు ఎండ్ టు ఎండ్ రోడ్స్ మొదలుపెట్టాం. బ్యాలెన్స్ 2014-19 వేసాం. అక్కడక్కడ కొన్ని గ్యాపులు ఉండిపోతే గత ప్రభుత్వం వదిలేసింది, వాటిని పూర్తి చేయమన్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి 165 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయింది హడ్కోలో. గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి మేము చేసిన దాన్ని వదిలేసిందో ఆ 165 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి గారి యొక్క దీంతో వారికి చెప్పి వారి ద్వారా యాక్చువల్గా, లేకుంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, దాంతో అది కూడా శాంక్షన్ అయింది. ఆ వర్క్ కూడా టేకప్ జరుగుతుంది. 50 కోట్లతో డ్రైన్స్ ఏదైతే రామిరెడ్డి కెనాల్ కావచ్చు, ఉయ్యాల కాలువ కావచ్చు, ఆ డ్రైన్స్ ఉండటం వల్ల కూడా దోమలు ఎక్కువ వస్తాయి. అందులో 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడానికి ఒక 50 కోట్లు బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసాం. అది కూడా ఇవాళ ఇరిగేషన్ వస్తే నేను ఫైనల్గా యాక్చువల్గా డిజైను ఏం చేయాలో కూడా చెప్పాను. టెండర్ బహుశా బుధవారంకో లేదంటే నెక్స్ట్ వీకెండ్ ఇంకో పిలుస్తారు. పిలవంగానే ఆ వర్కులు కూడా టేకప్ జరుగుతాయి. ఈ విధంగా నెల్లూరు సిటీకి ఒక మంచి మోడల్ సిటీగా చేయడానికి ఏం కావాలి అవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ కూడా చెప్పాను, ప్రతి 15 అడుగులకి రోడ్లలో ఒక చెట్టు ఉండాలని ఎస్టిమేషన్ వేశారు. 80,000 చెట్లు. ఈ 80,000 చెట్లని డిసెంబర్ లోపల పూర్తి చేయమని ఆదేశించాను. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది, పేదలు నిరుపేదలు చదువుకున్నారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని విఆర్ హై స్కూల్ని తీర్చిదిద్దాం. ఇప్పుడే ఒక తల్లి, సార్ మా ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఈ పిల్లవాడిని నేను చక్కగా చదివించుకోవాలంది, వాడికి 6వ సంవత్సరం వస్తుంది, మీరు ఏదన్నా ఉంటే ఆ విఆర్ హై స్కూల్ అడ్మిషన్ అడిగారు. వెంటనే చెప్పాను. నిన్న పట్టాలు ఇస్తుంటే ఒక తల్లి వచ్చి, సార్ నా హస్బెండ్ చనిపోయాడు, వీళ్ళిద్దరు పిల్లలు అంటే ఇద్దరికి ఇచ్చాం. ఇట్లా పేదలు నిరుపేదలకు, ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను, నాకు తెలుసు ఆ బాధ. నాకు ఈ నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికంటే కూడా పేదరికం తెలిసిన నేనే. ఒక పూరి గుడిసెల నుంచి వచ్చినవాడిని, ఒక తాటాకల గుడిసెల నుంచి వచ్చినవాడిని. కాబట్టి నాకు పూర్తిగా పేదరికం అనేది తెలుసు. అందువల్ల పేదలకు ఏం చేయాలో నేను ఎప్పుడు ప్రయారిటీ పేదలకు ఇస్తున్నాను. దాని మీద కామెంట్స్ వద్దు, చేతనైతే మీరు కూడా చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెల్లూరులో 12 హై స్కూల్స్ ఉన్నాయి, 54 స్కూల్స్ ఉన్నాయి, పార్కులు అన్నీ నెలాఖరికి అయిపోతాయి. 35 పార్కులు పూర్తి చేసాం. మొత్తం 43 పార్కులు వర్క్ జరుగుతుంది. వాటిలో 35 అయిపోయినాయి, మిగతావి కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు స్కూల్స్ పట్టుకున్నా, ఖచ్చితంగా రేపు జూన్ 12 లోపల ఈ యొక్క 12 హై స్కూల్స్ 11, 12 ఉన్నాయి, వాటిలన్నింటినీ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయిస్తా. డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళని అడిగా, సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్, ఒక స్కూల్ చేయండి సార్, మీరు బాగా డెవలప్ అయ్యారంటే ములాపేట స్కూల్ తీసుకున్నారు. వాళ్ళు యాక్చువల్ కాలమ్స్ కూడా రైజ్ అయిపోయినాయి. డిసెంబర్ 31కి 2 ఫ్లోర్లు ఇచ్చేస్తామన్నారు 16 క్లాస్ రూమ్లు. ఇంకా అంతకంటే ఏం కావాలా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు, నిన్న డిజైన్ తెచ్చారు, నేనే డిజైన్ చూసా, కొన్ని చిన్న మార్పులు చేశాను, అది కూడా అయిపోతుంది. అదేవిధంగా మోడల్ స్కూల్ గుంటబడి అంటారు, దాన్ని కూడా ఒకరికి ఇచ్చా. ఇట్లా అనేక మందిని యాక్చువల్గా నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో భారతదేశంలో ఎక్కడ స్కూల్స్ బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి, మోడల్గా ఉన్నాయి, బాగుంటమే కాదు వాటి ఎడ్యుకేషన్ కూడా కార్పొరేట్ స్కూల్స్ అంటే బెటర్గా చేయటమే నా ఉద్దేశం. ఖచ్చితంగా చేస్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. దానికి ఉదాహరణ నిన్న ఇచ్చిన పట్టాలే. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అక్కడ నిన్న పట్టాలు ఇస్తే సీఎం గారు ఆన్లైన్లో వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఇస్తే ఒకే ఒక్క సెకండ్ అందరికి ఇచ్చాం. ఒకే ఒక సెకండ్ డాష్ను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఇవ్వడం కూడా కాదు, ఇబ్బంది పడకూడదని నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నేను ఒకరికి ఇస్తాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ ఒకేసారి ఇవ్వాలా. సచివాలయం స్టాఫ్ అఫీషియల్స్ని కూర్చొని ఎవరైతే బెనిఫిషియరీ పట్టాలు ఉన్నారో వాళ్ళని వాళ్ళ పక్కన ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టమన్నా, ఆఫీసర్ చేతిలో పట్టా ఇవ్వండి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఇవ్వమంటారో వెంటనే అందరం ఒకేసారి ఇస్తామంటే ఒక్క నిమిషం కూడా కదా, ఒక్క సెకండ్
ఇలా ఈరోజు మాటలు కాదు చేతల ప్రభుత్వం ఖచ్చితంగా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను చెప్పానో అవన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా రూరల్లో కూడా వారు ఏది చెప్పారో 100కి 100 అక్కడ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి అన్ని విధాలా నా సహకారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.